మనుషుల్లో మనుషులు కొట్టుకొని సస్తారు. ఆ పరిస్థితులు కూడా వస్తాయి. చెట్టు చిన్నగా ఉన్నప్పుడే ఉంచాలి, పెద్దగైనాకో ఉంచలేమంటారు కదా, అట్లా వీళ్ళ ఆలోచనలు ఇప్పుడే ఉంచేసేయాలి, ఇప్పుడే తుంచేసేయాలి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాలంటే భయం. ఎందుకు భయం? ఓట్లు తగ్గిపోతాయని. ఏదో ఒక కారణంతో ముందుకెళ్ళి బలంగా చెప్పలేకపోతున్నారు మీరు చేస్తుంది తప్పు అని. మరి ఎవరండి మార్చేది? అందరూ భయపడుకుంటూ కూర్చుంటే అణిచివేతపై ప్రశ్నించేది ఎవరు? సిరివెన్నెల గారు ఎప్పుడో అన్నారు, కులాల కోసం కుట్రలు చేస్తూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగుకు లేస్తారే, జనాలు తలలర్పిస్తారే అని. కులరహిత సమాజమే మన ధ్యేయం, మన లక్ష్యం. అణిచివేత ఎక్కడ మొదలైందో మార్పు కూడా అక్కడి నుండే మొదలవ్వాలి. నేను డైరెక్ట్ గా చెప్తున్నా, ఇది మీకు ఛాలెంజ్. పూజారులు, పురోహితులు మీరు మార్చాలి. ఎందుకంటే ఇది ఒక నమ్మకంతో వస్తున్నటువంటి విషయం. దళితులు అంటరాని వాళ్ళు దూరం ఉండాలి, అపవిత్రం అయిపోతుంది గుడి లోపలికి వస్తే అని ఒక నమ్మకంతో బ్రతుకుతున్న ప్రజలకు, అజ్ఞానులకు మీరు కూర్చొని దేవుడికి మంత్రాలు చదివి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు దేవుడికి సమర్పించడమే కాదు, మీ లక్ష్యం, మీ ఎజెండా వాళ్ళ ఆలోచనని కూడా మార్చడం, వాళ్ళను కూర్చోబెట్టి చెప్పడం అందరూ సమానమే, సమానత్వమే మానవత్వం అని చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి పురోహితుడికి కూడా ఉంది. గుడికి వచ్చిన ప్రతి భక్తుడికి చెప్పాల్సిన అవసరం ప్రతి పూజారికి ఉంది. వాడి మెదడుకు పట్టిన మైలకు అడగాల్సిన బాధ్యత మీది. ఎవరైతే వివక్ష చూపుతున్నారో ఆ బీసీ ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఇది మా కుల దేవత, మా స్థలంలో మేము కట్టుకున్న గుడి కాబట్టి మిమ్మల్ని రానివ్వడం లేదు అంటున్నారు.